నుంచి రాధా గారు మాట్లాడిన మాటలు ఆ బయట విన్నారండి మీరు? విన్నాను. ఓకే, మిగతా ప్యానలిస్టులు అందరూ వింటే నేను ప్లే చేయను, వినకపోతే ప్లే చేస్తాను ఎవరికన్నా వింటారో అనుకుంటే. ఓకే, మీరు కంటిన్యూ చేయండి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారికి ఒక కులం ఆపాదించడం అనేది నిజంగా చిత్ర విచిత్రంగా ఉంది. ఎందుకంటే ఆయన ఏ కులానికి ఏ మతానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వము, అన్ని కులాలు నాకు సమానం, కులాలను కలిపే విధానంతోనే నేను రాజకీయ పార్టీ పెడుతున్నాను అని చెప్పేసి ఆయన ఆయన యొక్క రాజకీయ పార్టీ ఇనాగ్యురేషన్ టైంలో చాలా బాహాటంగా ఏ నాయకుడు ఇప్పటివరకు చెప్పలేదు. అలాంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చి రాజకీయ పార్టీని పెట్టినటువంటి ఒక మహోన్నతమైన వ్యక్తిత్వంతో ఆయన రాజకీయ పార్టీని స్టార్ట్ చేశారు. కానీ కాలక్రమేణా ఆయన తీసుకున్నటువంటి రాజకీయమైనటువంటి స్టెప్స్కి కానివ్వండి, ఆయనకి ఎదురైనటువంటి అపజయాలకి కానివ్వండి, వీటన్నిటికీ కాస్త ఇబ్బంది పడుతూ ఆయన తన చుట్టూ ఉన్నటువంటి ఇతర సామాజిక వర్గాల వారికి కొంత ప్రయారిటీ తగ్గింది. వాళ్ళు బయటకు వెళ్ళిపోయారు కూడా. వెళ్ళిపోయిన తర్వాత ఆయన కాపులను ఉద్దేశించి మీరు కూడా కులభావన పెంచుకోవాలి, నన్ను సపోర్ట్ చేయాలి, కాపులు పెద్దన్న పాత్ర పోషిస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కూడా కొంత ముందడుగు పడే అవకాశం ఉంది నా ద్వారా అని చెప్పేసి ఆయన కాపుల్ని అభ్యర్థించడం జరిగింది. దాన్ని ఆసరాగా తీసుకుని కాపు సంక్షేమ సేన రాష్ట్ర వ్యాప్తంగా అనేక కమిటీలు, అనేక నియోజకవర్గాలుగా ఉన్నటువంటి కమిటీలు, హరిరామ జోగయ్య గారి ఆధ్వర్యంలో కాపు సంక్షేమ సేన బాహాటంగా బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయడం, అలాగే జనసేన పార్టీని సపోర్ట్ చేయడం కూడా బాహాటంగా చేసింది. వీటన్నిటిని ఉపయోగించుకుని ఆయన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఈ వచ్చిన తర్వాత ఎవరైతే కాపులకి ఇస్తానన్నటువంటి కాపు కార్పొరేషన్ ద్వారా ఇస్తానన్నటువంటి నిధులు కానివ్వండి, విదేశీ విద్యా విధానాలకు సంబంధించినటువంటి ఫండ్స్ కానివ్వండి, అలాగే కాపులపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు నేరుగా స్పందించకపోవడం కొంత కాపుల్లో నైరస్యం ఆవహించిందనే మాట వాస్తవం. తదనుగుణంగా ఇప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నటువంటి కాపుల మీద జరుగుతున్నటువంటి దాడులు కానివ్వండి, లేకపోతే తన సొంత పార్టీలో జరిగినటువంటి కాపుల మీద దాడులు కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు ప్రత్యక్షంగా స్పందించకపోవడం అనేది ఈరోజు కాపులు కాస్త ఇబ్బంది పడుతున్నటువంటి వ్యవహారం. సోషల్ మీడియాలో కూడా అనేక మంది యువ కాపు నాయకులు కూడా ఈరోజు బాహాటంగా విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు కాస్త 2 సంవత్సరాలు టైం అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు మాత్రమే ఉంది, యాజ్ ప్రామిస్డ్ బై యూ మన రిజర్వేషన్స్ గురించి ఒక్క స్టెప్ కూడా ముందుకెళ్ళలేదు, అలాగే కాపు కార్పొరేషన్ నిధులు ఏమైనాయో ఇవాళ వరకు కూడా చెప్పేటువంటి పరిస్థితి కాదు అని చెప్పేసి కార్పొరేషన్కి సంబంధించినటువంటి విషయాల మీద కాస్త అవగాహన ఆయన పెంచుకోవాల్సిందిగా, అలాగే రెండో విషయం ఏంటంటే ఏవైతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ జరుగుతున్నటువంటి దాడుల మీద కూడా ఆయన నేరుగా స్పందిస్తే కాస్త ఈ దాడుల యొక్క తీవ్రత తగ్గుతుంది అని చెప్పేసి బాహాటంగా మాట్లాడుతున్నటువంటి ఈ పరిస్థితుల క్రమంలో పవన్ కళ్యాణ్ గారు స్వతహాగా కాపు కులంలో పుట్టి ఉన్నాడు కాబట్టి ఆయనకి పార్టీలు లేదా కులాలకు అతీతంగా ఆయన పనిచేసినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి గారు అనే బిరుదు, పవన్ కళ్యాణ్ గారికి కాపు అనే బిరుదు, చంద్రబాబు నాయుడు గారికి కమ్మ అనే బిరుదు, అది తప్పదు. ఆ కులం నుంచి బై బర్త్ వాళ్ళు చూస్ చేసుకున్నటువంటి అవకాశం లేదు కాబట్టి ఆ కులాన్ని తప్పించుకునే పరిస్థితి అయితే ఉండదు. సో పవన్ కళ్యాణ్ గారు కూడా ఖచ్చితంగా కాపు కార్డును మొయ్యాల్సిందే. మరి ఎలా మిగతా 3 సంవత్సరాలు ఎలా చూస్తారనేది మనం చూద్దాం. సార్, వంగవీటి రాధాకృష్ణ గారికి ఎలక్షన్ అయిన దగ్గర నుంచి కూడా ఏదో ఒక పదవి ఇస్తారు. ఎందుకంటే సాక్షాత్తు ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత రాజకీయ అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు బాహాటంగా ముఖ్యమంత్రి అవ్వకముందు రాధా గారి సేవల్ని రాష్ట్రం మొత్తం ఉపయోగించుకుంటాం, పార్టీ ఉపయోగించుకుంటుంది, ప్రజలకు అనుగుణంగా పనిచేసే విధంగా రాధా గారిని గుర్తిస్తామని చెప్పేసి అన్నారు. ఈరోజు విజయవాడలో రాధా చాలా కీలకంగా ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడు. చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కానివ్వండి, వీటన్నిటిని అర్థం చేసుకుని 2 సంవత్సరాల నుంచి రాధా గారు వెయిట్ చేయడం. రీసెంట్గా కూడా చూసాం రాధా గారిని రాజ్యసభకు పంపిస్తారు అని చెప్పేసి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు హల్చల్ జరిగినాయి. ఆయన రీసెంట్గా తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ నుంచి నేరుగా నడుచుకుంటూ బయటికి రావటం, కొంత అసహనంతో గురైనటువంటి ఒక వాతావరణం కనిపించిందని చెప్పటం, అది సోషల్ మీడియాలో కూడా పోస్టింగ్స్ అవన్నీ కూడా జరగటం చూసాం. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని రాధా గారు స్వతహంగా ఏంటంటే నిండు కుండలా ఉంటాడు, ఎప్పుడు బయటపడ్డాడు, ఎప్పుడో ఒక్క రోజు మాత్రమే మొత్తం ఉన్నాయన్ని పారబోసేసే వ్యక్తి.
ప్రతిరోజు నాకు అన్యాయం జరుగుతుంది, లేకపోతే నన్ను చిన్నచూపు చూస్తున్నారు, లేకపోతే నాకు ఇస్తానన్న గుర్తింపు ఇవ్వలేదు అనేటువంటి చిల్లర వ్యాఖ్యలు చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి కాదు. మీ అందరికీ తెలుసు, పాత్రికేయులందరికీ కూడా తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారితో అత్యంత సాన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఒక్క రోజు నైట్లో పార్టీ మారినటువంటి వ్యక్తి. అంతకు ముందు రోజు వరకు కూడా అతని మీద కనీసం అసహనం కూడా వ్యక్తం చేయనటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద. అలాగే ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ 2 సంవత్సరాల కాలక్రమంలో కూడా రాధా గారు సైలెంట్గా ఉండటం, మరోపక్క ఆయన సోదర రాజకీయ రంగప్రవేశం చేస్తాను త్వరలో, ప్రస్తుతానికైతే అభిమానులు కూడగట్టుకుంటున్నాను అని చెప్పేసి ఆయన కుటుంబంలో ఉన్నటువంటి మిగతా నాయకులందరినీ కలిపి, లేదా మిగతా కుటుంబ సభ్యులందరినీ కలిపి రాధారంగ మిత్ర మండలికి మళ్ళీ పునర్జీవం ప్రకటిస్తాను అని చెప్పేసి ఆవిడ ఇంకో వైపు నుంచి ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తి.